హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మనం హ్యాండ్ బ్యాగ్స్లో ఇలా ఫోన్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇలా ఫ్రంట్ సైడ్ స్క్రీన్ మీద మరకలు అవుతుంటాయి, అలాగే స్క్రాచెస్ కూడా అవుతూ ఉంటాయి. అలాగే వెనక వైపు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒకటి స్క్రాచెస్ మరకలు అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఒక సాక్స్ను ఒకదాన్ని తీసుకొని, ఇదైతే చిన్న సాక్స్ అండి మా పిల్లలది, ఈ విధంగా ఫోన్కి తొడిగేసేసాను. ఇప్పుడు ఈ విధంగా కనుక హ్యాండ్ బ్యాగ్లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మరకలు పడకుండా ఉంటాయి, అలాగే స్క్రాచెస్ కూడా పడకుండా ఉంటాయి. చక్కగా ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. ఇదైతే చక్కగా ఫోన్కి ఫిట్ అయిందండి, చిన్న సాక్స్. అదే మీ దగ్గర చిన్నవి లేకపోతే పెద్దవైనా తొడిగేసేసుకొని ఈ విధంగా చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను. ఇలా తొడిగేసేసుకున్న తర్వాత మనకి కొంచెం మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి, మిగిలిపోతుంది కదా. అలా అవ్వకుండా చిన్న ముడి వేసుకోండి వెనక వైపు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న ముడి వేసుకున్నారనుకోండి, చక్కగా బాగా చూడటానికి బాగుంటుందన్నమాట. ఇలా ముడి వేసుకుంటే కనుక. ఇదైతే అంత కలర్ఫుల్గా అయితే లేదండి, కాకపోతే ఏంటంటే ఇలాంటివి డస్ట్ అనేవి కనిపించవు, పడినా కానీ మట్టి కనిపించదు, అలాగే స్క్రాచెస్ అనేవి కూడా పడకుండా ఉంటాయి. మీకు ఇంకా బాగుండాలంటే కొంచెం కలర్స్ అలా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా ముడి వేసుకున్నా కానీ చూడటానికి బాగుంటుంది. ఇక తర్వాత చిట్కా వచ్చేసి, మనం పాల ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కొంచెం సేపు ఈ విధంగా బయట ఉంచేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా తర్వాత కనుక దీన్ని షేక్ చేసేసుకొని కట్ చేసేసి పోసుకుంటే కనుక మేగడ మొత్తం కూడా గిన్నెలోకి వచ్చేసేస్తుందండి. మనం ప్రత్యేకంగా దాన్ని వెచ్చని నీళ్ళల్లో ఉంచుకోవాల్సిన పని అట్లా ఏమి ఉండదు. చక్కగా మేగడంతా వచ్చేసేస్తుంది. ఈ విధంగా షేక్ చేసుకున్న తర్వాత పాలు మనకి నురగలాగా ఫామ్ అవుతాయండి. ఒక 30 సెకండ్స్ ఆగి కనుక గిన్నెలో పోసుకుంటే చక్కగా మొత్తం వచ్చేస్తాయి. అంతే కదండి, గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టేసేసుకొని ప్యాకెట్ కట్ చేస్తే కనుక అవి పాలు స్టవ్ మీద పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అలా కాకుండా ఈ విధంగా స్టవ్ గట్టు మీద గిన్నె పెట్టేసుకొని ప్యాకెట్ కట్ చేసుకొని పోసుకున్నాం అనుకోండి, అప్పుడు పాలు ఏమన్నా పడినా కానీ షింకులోకి నెట్టేసేయచ్చు, లేకపోతే ఏదైనా క్లాత్ తోటి తుడుచుకోవచ్చు. అలా కాకుండా గ్యాస్ స్టవ్ మీద పడితే కొంచెం తొడవడం అనేది కష్టం కదా. ఇలా చేసుకుంటే పని కొంచెం సులువుగా అయిపోతుంది. చూడండి, అంతేకాదు పాలు మీరు గిన్నెలో పోసుకునేటప్పుడు ఒకసారి నీటితో తొలుచుకొని పోసుకుంటే కనుక గిన్నె అనేది అడుగంటకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా నాకు కొంచెం పాలు చుక్కలనే పడ్డాయి కదండి. నాకైతే షింకు పక్కనే ఉంటుంది. ఒక్కసారి నీళ్ళతో చేయితో ఇలా అనేసేసిస్తే చక్కగా నీట్గా ఉంటుంది. లేకపోతే కనుక ఏదైనా గుడ్డ పెట్టి తుడిచేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పడితే తొడవడం కొంచెం కష్టం కదా. తర్వాత చిట్కా వచ్చేసి, మనం ఇలాంటి సోప్స్ ఇవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం సోప్ బాక్స్లో అయితే పెట్టుకెళ్ళము, కొత్త సోప్ అలా పెట్టేసుకొని కవర్తో వెళ్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఎక్కడంటే అక్కడ పెట్టినప్పుడు ఆ సోప్ అనేది సింక్ దగ్గర అయినా ఎక్కడైనా ఆ టైల్స్కి అవుతూ ఉంటుంది. అలాగే మనం ఎక్కడంటే ఎక్కడ పెట్టడానికి మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర అయితే ఇలాంటి మూతలు అయితే వాటర్ బాటిల్స్వి ఉంటూనే ఉంటాయి కదా. అలాంటి మూతల్ని ఒకటి తీసుకొని ఈ విధంగా సబ్బుకి అతికించేసేసి ఇలా పెట్టేసుకుంటే కనుక చక్కగా మనం ఎక్కడ పెట్టినా కానీ కింద అవ్వకుండా ఉంటుంది. సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే చక్కగా ఉంటుంది. సబ్బు కూడా చక్కగా ఆరిపోతుంది. ఈ విధంగా షింక్ దగ్గర మనం పెట్టేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. డ్రై అయిపోతుంది సబ్బు చక్కగా. ఫ్రెండ్స్, మనం తర్వాత చక్కగా ప్యాక్ చేసేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత. ఇక తర్వాత చిట్కా వచ్చేసి, మనం ఇంట్లో నెయ్యి కరిగించుకుంటూ ఉంటాము. అలాగే ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు నూనె అనేది వేడవుతుంది కదా. ఏదైనా కానీ అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. లేకపోతే కనుక అది నెయ్యి అనేది పేరుకుంటుంది, లేకపోతే నూనె కూడా పేరుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా పేరుకోవటం వల్ల అది గిన్నె కానీ బాండికి కానీ అతుక్కుంటుంది. అలా కాకుండా ఇలా వెచ్చగా ఉన్నప్పుడు మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చక్కగా మొత్తం అంతా కూడా వేరే గిన్నెలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి తర్వాత చిట్కా వచ్చేసి, మనం నెయ్యి కరిగించుకోవడం ఒక ఇదైతే తర్వాత దాన్ని క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద పని.
నేనైతే ఈ విధంగా నెయ్యి కరిగించుకున్న తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా స్పూన్తో అనేసేసుకుంటాను. ఈ తర్వాత ఏంటంటే నేను స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తానండి. అది మీకు కష్టమైతే కనుక ఈ విధంగా కొంచెం నీళ్లు పోసేసుకొని అందులో ఒక పొంగు వరకు వచ్చే వరకు ఉంచుకొని కడిగేసేసుకోవచ్చు. నేనైతే పప్పుచారులో కానీ రసం పులుసుల్లో కానీ ఈ నీళ్లు పోసుకుంటే కనుక అవి ఇంకా కమ్మగా ఉంటాయి, చక్కగా మంచి వాసన కూడా వస్తాయండి. తర్వాత ఇది క్లీన్ చేయడం కూడా గిన్నె అనేది చాలా సులభంగా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను గీకాను కదండి, అలా గీకకపోయినా కానీ నీట్గానే పోతుంది. నేనైతే ఇప్పుడు స్పూన్ తోటి గీకి తర్వాత పెట్టాను కదండి స్టవ్ మీద. ఇప్పుడు ఇది స్టీల్ స్క్రబ్బర్తో పని లేదండి, నార్మల్గా మన స్క్రబ్బర్తో తేలిగ్గా క్లీన్ అయిపోతుంది. ఇక తర్వాత చిట్కా వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత అవి పడేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం దీంతో ఒక చిన్న డిఐవై చేసుకుందామండి. అది ఈ విధంగా కింద కొంచెం వరకు మార్కింగ్ చేసుకున్నాను చూడండి, అక్కడ వరకు ఈ విధంగా కొంచెం చాకుని వేడి చేసేసి కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఎలా కట్ అయినా కానీ నీట్గానే ఉంటుందండి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చాకు కొంచెం బాగా వేడి చేసుకుంటే బాగా తొందరగా కట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట దీనికి. ఈ పార్ట్ వరకు వెనక వైపు చాక్ అనేది బాగా వేడి చేసుకొని హోల్స్ పెట్టుకుంటే తొందరగా హోల్స్ పడిపోతాయి. ఈ విధంగా వెనక వైపు ఒక పెద్ద గీతలాగా పెట్టుకున్నాను. అలాగే అటొకటి ఇటు రెండు హోల్స్ అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మంచి సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. చాకును వేడి చేసుకొని చూడండి మంచి సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అటొక పీసు ఇటొక పీసు వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనం తీసుకొని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం కట్ చేసుకున్నామంటే చూడండి ఇప్పుడు మనకి మంచి సోప్ బాక్స్ అయితే రెడీ అయింది. హోల్స్ కూడా ఉన్నాయి కదండి, సో డ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సోపు ఈ బాక్స్కి అంటుకోకుండా మనం రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసుకుంటే కనుక చక్కగా సబ్బు అనేది బాక్స్కి అతుక్కోకుండా చక్కగా ఉంటుంది. చూడండి ఇలా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ చలికాలంలో బియ్యానికి పురుగు పట్టడం అనేది సాధారణమే కదండి. మనకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం కళ్ళుప్పును తీసుకొని బియ్యంలో కనుక మనం మొత్తం అంతా కలిపేసేసుకుంటే కనుక పురుగు పట్టకుండా ఉంటాయండి. అంతేకాదండి అప్పుడప్పుడే పురుగు పడుతూ ఉన్నా కానీ మనం కొంచెం కళ్ళుప్పు తీసుకొని బియ్యం అంతా మొత్తం కలిపేసేసుకున్నాం అనుకోండి, పురుగు చనిపోతుంది, ఎక్కువ అవ్వకుండా కూడా ఉంటుందండి. మేమైతే రైతులము కదండి, ఎప్పుడు బక్స్తా అప్పుడు వడ్లు పట్టించుకునే వాళ్ళము. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పట్టించుకుంటే కనుక ఈ విధంగా ఉప్పు కలిపేసేసుకొని పెట్టుకునే వాళ్ళం, చక్కగా పురుగు పట్టకుండా ఉండటానికి. టిప్స్ మీకు నచ్చాయా అండి? ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.